ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మీ అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ శుభ శుక్రవారము దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపలో నిలబడి ఉన్న మనమందరము కూడా ఆయన మన కొరకు అర్పించిన తన ప్రాణ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించబద్దులమై ఉన్నాం. ఆయన మార్గంలో నడవవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు ప్రాణ త్యాగము వ్యర్థపరచకుండా మన భక్తి జీవితాలను కట్టుకుంటూ ఆయన మన కొరకు తన ప్రాణమును ఏ ఉద్దేశంతో పెట్టారో దానిని నెరవేర్చడానికి అడుగులు వేసే భక్తి జీవితాలను కలిగి ఉందాం. గుడ్ ఫ్రైడే మనందరి జీవితాలలో మెండైన దీవెనలను కుమ్మరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి రమాకిరణ్. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటను బట్టి ఆదరించబడదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా హెబ్రీ పత్రిక చదివిన ప్రతిసారి కూడా ఈ మాటను చదివినప్పుడు నాకెంతో బలం వస్తుంది. నాకెంతో ఇష్టమైనటువంటి మాట ఇది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన దేవుని యొక్క అద్వితీయ కుమారునిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువారు కుమారుడు అయ్యుండియు ఆయన ఏం చేశారంటే తాను పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన శ్రమల చేత విధేయతను నేర్చుకున్నారు. మరి మనమైతే అధికారం కలిగి ఉంటే, మన తండ్రి నిజంగా అధికారం కలిగిన వ్యక్తి అయితే మనము శ్రమలు సహించడానికి ఇష్టపడం, మనము విధేయత చూపించడానికి ఇష్టపడం, మన జీవితాలను ఇష్టానుసారంగా మనకు నచ్చినట్లుగా బ్రతకడానికి మనం ముందుకు వెళుతూ ఉంటాం. ఇది లోకరీత్యా మానవ స్వభావం కలిగిన ఒక వ్యక్తి యొక్క ఖచ్చితమైన తత్వం అయి ఉంటుంది. కానీ మరి క్రీస్తు ప్రభువారు దైవ కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పటికీ, ఆయనకి సర్వాధికారము ఇవ్వబడినప్పటికీ కూడా ఆయన ఏం చేశారంటే ఆయన శ్రమను సహించారు, వహించారు. ఆయన పొందిన దెబ్బల ద్వారా కూడా ఆయన విధేయతను కనపరిచారు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా క్రీస్తు ప్రభువారు అప్పగించబడినప్పుడు విధేయత చూపించకపోతే సర్వ మానవాళి అపవాది యొక్క కబంధ హస్తాలలో మ్రగ్గి ఎప్పుడో సర్వనాశనము అయిపోయి ఉండేది కదా. మన బ్రతుకులకు విముక్తి లేక నిత్య నరకాగ్నికి ఈడ్చబడి ఉండేవారం కదా. మరి ఆయన చెమట గెత్సెమనే తోటలో వేదన పడినప్పుడు, రక్తముగా మారినప్పుడు కూడా ఆయన తండ్రి నీ చిత్తాన్ని జరిగించమని ప్రార్థించి తనను తాను అప్పగించుకొని సిలువలో మన కొరకు తన ఆఖరి చివరి రక్తపు బొట్టును చిందించినటువంటి ఏకైక దైవ మానవుడండి ఆయన. ప్రియదేవుని బిడ్డ, నిజంగా ఆయన వేడుకుంటే ఆ సమయంలో తండ్రి అయిన దేవుడు సైన్యాలను దింపి ఆయనను కాపాడగలిగిన సామర్థ్యం కూడా ఉంది. కానీ క్రీస్తు ప్రభువారు కేవలము తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాననే బలమైనటువంటి నమ్మకంతో ఆయన సిలువ మరణానికి అప్పగించుకున్నారు. గొర్రె పిల్ల వలె వధించబడ్డారు. ఆయన సర్వ మానవాళికి ఆయన విమోచకుడై ఉన్నాడు. ఆయన ప్రతి పాపం నుంచి మనల్ని విడిపించడమే కాదు, తండ్రి అయిన దేవునితో ఆదిలో మనకు తెంచబడిన ఆ వారధిని ఆయన పునర్నిర్మించారు. ఈరోజు క్రీస్తు ప్రభువారి మార్గమును అనుసరిస్తే తప్ప మనము తండ్రి అయిన దేవుని చెంతకు నిత్యత్వానికి చేరలేము. ఆయన వారధై ఉన్నాడు, ఆయన మార్గమై ఉన్నారు, ఆయన జీవము, సత్యము, సమాధానమై ఉన్నారు కదా. ప్రియదేవుని బిడ్డ, క్రీస్తుని ఎరిగి మనము ఆయన ప్రాణ త్యాగంలో ఉన్న లోతైన విషయాలను గ్రహించక ఈ లోక అవసరాల కోసం దేవుని యొద్దకు వచ్చి రక్షణ పొందుకొని అవసరాలను తీర్చుకొని మన ఆత్మలను పోగొట్టుకుంటే మనము నిత్య నరకాగ్నికి ఏడవబడతాం. నిత్య నరకాగ్నికి ఏడవబడినప్పుడు క్రీస్తుని ఎరిగిన వారముగా, రక్షణ పొందిన వారముగా మనకు ఎలాంటి ఉపయోగము కూడా లేదు. ఆయన ప్రాణము పెట్టడానికి ఏకైక కారణం ఏంటంటే
మనం భౌతికంగా ఈ లోకంలో చనిపోయినప్పుడు మన ఆత్మ ఆయన చెంత చేర్చబడడానికి మాత్రమే ఈ లోకపరమైన అవసరాల కోసం క్రీస్తు యొద్దకు రావడానికి మాత్రం కాదండి. ఈ యథార్థాన్ని గమనించాలి. అందుకే ఆయన కుమారుడు అయ్యుండి ఆయన పొందిన శ్రమల చేత ఎంతగానో విధేయత నేర్చుకున్నాడండి. ఉమ్ము వేసినప్పుడు, లాగినప్పుడు, గుద్దినప్పుడు, చీల్చినప్పుడు మౌనము వహించిన దేవుడు. మనమైతే నిజంగా క్రీస్తును కలిగిన వారమని అనుకుంటూ ఉన్నాం, కానీ ఎవరైనా ఒక మాట అంటే మనము ఓర్చుకోలేనటువంటి వారము, మనము సహించలేనటువంటి వారము, మనం శ్రమలో ఉంటే దేవుని నిందించే వారము. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా శ్రమలో ఉంటే ఆ శ్రమను బట్టి నువ్వు ఎప్పుడైతే విధేయుడు అవుతావో, నువ్వు ఎప్పుడైతే విధేయురాలు అవుతావో, ఆ శ్రమలో నీ విధేయతను బట్టి, నీ యొక్క అడుగులు వేసే విధానమును బట్టి దేవుడు నిన్ను నిర్మించే పద్ధతి ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డ. మరి దైవం మానవుడు సర్వలోకమును సృజించిన దేవుడు నరమాంసాలు ధరించుకొని ఈ లోకానికి వచ్చి శ్రమ పొంది విధేయత నేర్చుకుంటే మనం ఏ పాటి వారమండి? మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపము చేత నిర్మించబడిన వారమే. మనము ఎలాగ తగ్గించుకోవాలి ప్రియదేవుని బిడ్డ? మనము ఎంత విధేయత చూపించాలి ప్రియదేవుని బిడ్డ? ఒక్కసారి ఆలోచన చేయి. ఆయన పొందిన శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకుంటే, ఆయనను అనుసరిస్తున్న మనము ఎలాంటి విధేయతను ఇతరులకు, లోకంలో వారికి, దేవుని ఎరగని వారికి కనపరచవలసిన వారమై ఉన్నాం. వాస్తవాలను గ్రహించబద్ధులమై ఉన్నామండి. గుడ్ ఫ్రైడే అనగానే ఉపవాసం ఉండి ఆ రోజు కన్నీరు విడవడం కాదు, కానీ నీ బ్రతుకు ప్రతిరోజు ఉపేక్షించుకునే విధంగా, ఆయన రక్తమునకు విలువ ఇచ్చేటువంటి విధంగా నీ అడుగులు పడవలసిన అవసరత ఉన్నది ప్రియదేవుని బిడ్డ. ఆయన రక్తము ఎంతో విలువైనదండి. ఆ రక్తపు బొట్టు మన కొరకు మరి ఎంతగానో సహించి వహించి మన కొరకు ఆయన ధార పోసినప్పుడు, ఆ రక్తానికి విలువిచ్చే వ్యక్తిగా, ఆయనను గౌరవించే వ్యక్తిగా, ఆయన ప్రాణానికి విలువనిచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే ఖచ్చితంగా క్రీస్తు మార్గంలో నడవాలి, విధేయతను కనపరచాలి, ఆజ్ఞానుసారమైన జీవితాన్ని కొనసాగించాలి. ఈ లోకంలో ఉన్న వాటిని కాకుండా భూ సంబంధమైన వాటి మీద మనస్సు నుంచక పరసంబంధమైన జ్ఞానము పట్ల అవగాహన కలిగిన వ్యక్తిగా నువ్వు అడుగులు వేయవలసిన అవసరత ఉన్నది. విధేయత నేర్చుకుందామా ప్రియదేవుని బిడ్డ? గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం విధేయులుగా అడుగులు ముందుకు వేద్దాం. ఎందుకంటే మన దేవుడు విధేయత నేర్చుకున్నాడు, మనకు మార్గమును, మాదిరిని ఉంచి వెళ్ళాడు. కాబట్టి దానిని అనుసరించబద్ధులమైనాం. విన్నవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నాయనా నీ బంగారు పాదాలకి వందనాలు తండ్రి. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు, మా కొరకు నాయన నీ యొక్క రక్తాన్ని ధారపోసిన దేవుడు అయ్యా. నువ్వే విధేయత నేర్చుకుంటే మేము ఏ పాటి వారమయ్యా? మేము విధేయులమై నీ మార్గమును అనుసరిస్తూ ఫలించే జీవితాలను మాకు దయచేయమని ఈ ప్రార్థన నజరుడనే యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు, శుభాలు. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.